టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్ భారత జట్టుకు భారంగా మారుతున్నాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా విఫలమవుతూ టెస్టు కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్నాడు. దీంతో ఫామ్ కోసం దేశవాళీ క్రికెట్ బాట పట్టాడు. నిన్న మంగళవారం వాంఖేడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్ ను ప్రారంభించాడు. వాంఖేడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఏడాది కాలంగా రోహిత్ శర్మ టెస్టులో బ్యాటింగ్ తో పాటు కెప్టెన్స్ లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ ప్రదర్శన బీసీసీఐకి అస్సలు నచ్చలేదు. 3 టెస్టుల్లో 10.93 యావరేజ్ తో వరుసగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ చివరిసారిగా ముంబై జట్టుతో 2015లో ఉత్తరప్రదేశ్ పై రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. అంటే ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ తో పాటు శుభమన్ గిల్ రంజీ ట్రోఫీ ఆడే అవకాశం ఉంది. మిగిలిన టీమిండియా ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందేనని ఇప్పటికే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రాకే అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.